అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే రూల్స్ ఏముంటాయి? అవును. ఎలా పడితే అలా పరిగెట్టచ్చు. టీచర్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వీడికి ఒక డ్రెస్ కావాలి, ఒక అటైర్ కావాలి, ఒక డిసిప్లిన్ కావాలి. బికాజ్ దట్స్ నాట్ ఒరిజినల్. అమ్మ దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళి బట్టలు లేకపోయినా టక్కమని నెత్తెక్కి కూర్చోవచ్చు. సహజమైనటువంటి సంబంధమే. సో భగవంతుడి మార్గాన్ని మనం అవలంబించినప్పుడు పైన ఆరోపించుకున్నటువంటి కృత్రిమ నియమాలు ఏముంటాయో వాటిని పక్కన పెట్టుకొని హాయిగా బతకాలంతే. సో సింపుల్. మనిషిగా జీవించడానికి కావలసిన కనీసపు నియమాలు ఏమిటో అవే నియమాలు అంతే. నార్మల్ తిండి తిను, నార్మల్ డ్రెస్ వేసుకో, నార్మల్ మాటలు మాట్లాడు, నార్మల్గా తిరుగు. సింపుల్. దానికంటూ ప్రత్యేకించి చేయవలసినవి అంటూ ఏముండవు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తా, ఇప్పుడు మీరు అడిగారు కనుక, అయ్యా, మట్టి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి ఏమిటి తిండి అని వేదం చెప్పింది. అన్న రసమయ అని చెప్పింది వేదం మనిషిని. ఏదేది ఎలా ఎలా వస్తాయో చెబుతూ, దేంట్లోంచి ఏది పుడుతుందో ఎలా పెరుగుతుందో చెబుతూ, ఆకాశంలోంచి వాయువు వస్తుంది, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, వాయువులోంచి అగ్ని వస్తుంది, అగ్నేరాప, అగ్నిలోంచి జలం వస్తుంది, అద్భ్య పృథివీ, నీటిలోంచి మట్టి వస్తుంది, పృథివ్యా ఓషధయ, మట్టిలోంచి పుట్టేవి రకరకాలన్నీ కూడా ఓషధులు అంటారు. ఆల్ దిస్ గ్రీనరీస్ ఓషధులు ఇవన్నీ. ఓషధీభ్యో అన్నం, వాటిల్లోంచి అన్నము తయారవును. అన్నాత్ పురుష, అవి తిని పెరగాల్సిన వాడు మనిషి. సవా ఏష పురుష అన్నరసమయ. చేత మనిషి అనేవాడు అన్నమునే రసముగా తీసుకోవలసిన, ఆహారముగా తీసుకోవలసిన వాడు. ఇది మనకి వేదం చెప్పింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అవి తిని బతకాల్సిన వాడు మనిషి అంటే, ఇప్పుడు మనిషి అది తిని బతుకుతున్నాడా అంటే వాడు కృత్రిమమైన దాంట్లోకి వెళ్ళాడని అర్థం. దాన్ని వదిలిపెట్టు, నార్మల్గా తిండి తిను, మంచి ఆహారం తిను, నేలలోంచి పుట్టే వాటిని తిను, సహజంగా జీవించు, అంతే. దానికంటూ ప్రత్యేకించి ఏదో పైన ఒక కొండ తీసుకొచ్చి నెత్తి మీద మోపుకొని, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ చెప్పులు లేకుండా నడవము, రోజు ఒక పూటే తినము, నేల మీద పడుకొనము. నీకు ఎలా నచ్చితే అలా ఉండు, కానీ వాటి సహజంగా జీవించు. వైష్ణవుడు అంటే అంతే, అసహజమైనవన్నీ వదిలిపెట్టి. మీకు ఎప్పుడన్నా అంటే అన్నీ త్యజించిన వారు అయినప్పటికీ కూడా మనుష్య జన్మ కాబట్టి ఎప్పుడైనా మీ తోడబుట్టిన వాళ్ళు, మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా గుర్తొస్తారా? గుర్తు రావడానికే ఉంది. చుట్టూ కనిపిస్తూ ఉంటారు కదా, వస్తుంటారు, వెళుతుంటారు, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, తిరుగుతారు, చుట్టూ ఉంటారు కదా. మనిషి సమాజంలోనే కదా మనం ఉన్నది. అవును సార్. సమాజంలో ఉన్నాం కనుక సమాజాన్ని మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సమాజాన్ని చూడడము, సమాజంతో ఉండడము ఈజ్ నాట్ ఎ మిస్టేక్. దాన్ని మనం వదలాల్సిన అవసరం లేదు, దాన్ని మనసులో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా తేడా ఉంది సార్ దానికి దీనికి. మనుషులు వాళ్ళు వస్తుంటారు, కార్యక్రమం పాల్గొంటుంటారు, కార్యక్రమాల్లో వాళ్ళు చేయవలసిన సర్వీసెస్ చేస్తుంటారు. కానీ జనరల్గా మామూలు మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, మనకి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని అన్నప్పుడు పిల్లలకి చెప్పాల్సినవి పిల్లలకి చెప్తారు. లేదు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే కనుక రాయాల్సినవి రాతకోతలు ఏమైనా ఉంటే చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా ఇలా అన్నీ త్యజించి సన్యసించిన వాళ్ళకి ఏముంటుంది మనసులో? నా తదనంతరం ఎవరికి అందించాలనో లేకపోతే ఏదో చెప్పాలనో ఉంటుంది కదా, అలాంటివి నిజంగా ఉంటాయండి? అంటే ఏదైనా ఇఫ్ దేర్ ఈజ్ ఎ మిషన్, యాక్టివిటీ, ఏ గోల్ టు అచీవ్, దాన్ని కంటిన్యూ చేయగలిగేటటువంటి స్థితిని కల్పించి వెళ్ళగలిగితే దట్ ఈస్ ది బెటర్ థింగ్. ఒక సంస్థని ఒక వ్యక్తి ప్రారంభం చేశాడు అనుకోండి.
సో ఈ సంస్థ కంటిన్యూటీ ఉండాలి అని అంటే దేర్ మస్ట్ బి ఏ పర్సన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దాన్ని జాగ్రత్తగా దాని ఆశయాలతోటి ముందుకు నడపగలిగేటటువంటి స్థితి ఉండాలి. అలా ఉండగలిగే వ్యవస్థని చేయడం అనేది వాళ్ళ బాధ్యత కనుక అలా చేయాలి. అలాంటిది ఏం లేదంటే నో ఇష్యూ. అలాంటిది ఉన్నప్పుడు దానికి తగినటువంటి వ్యవస్థ చేయడం అనేది బాధ్యత. కానీ దానికి కూడా కొన్ని అర్హతలు ఉండాల్సిన అవసరం ఉందంట. తయారు చేసుకోవాలి. సో అలాగా కావలసినటువంటిగా ఒక వ్యక్తిని మనం తయారు చేసుకోవాలి. ఆ వ్యక్తికి కావాల్సిన శిక్షణ ఇచ్చుకోవాలి. దాన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయగలిగేటట్టుగా తయారు చేయాలి. 5 ఏళ్ల క్రితం నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు సమతామూర్తి అప్పట్లో తయారవుతూ ఉన్నారు, పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు అదంతా రెడీ అయ్యి ఎంతోమంది భక్తులు మీ ఫాలోవర్స్ వచ్చి చాలా సంతోషంగా ఈ ప్రాంతాన్ని చూసి పెడుతూ ఉన్నారు. మా ఫాలోవర్స్ కాదు, భక్తులు పోనీ. దే ఆర్ ది లవర్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఎస్ సార్. సమతా స్ఫూర్తికి మాన్యతనిచ్చేవాళ్ళను. ఎస్ సార్, కరెక్ట్. సో మీకు మనస్సంతృప్తి వచ్చిందా సార్ ఇంత కట్టిన తర్వాత? ఇంకా ఏమన్నా ఇంకా ఇది తక్కువ? ఇంకా మేము చేయాలనుకున్న దాంట్లో ఇప్పటికి కేవలం 60% అయింది అంతే. ఇంకా 40% ఇంకా ఉంది దాంట్లో. అవునండి. ఇంకా దానికి చాలా చేయవలసినవి ఉన్నాయి. ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా జరుగుతుంటాయి. ఇట్స్ ఎ ప్రాసెస్ కదా. సో మళ్ళీ మెల్లిమెల్లిగా అవకాశం కలిగినప్పుడు ఒక్కొక్కటి దానికి యాడ్ చేస్తూ పెడతాం అనమాట. పూర్తి అయిపోవడం అనేది ఏమి ఉండదు దానికి. ఇప్పుడు చేద్దామని అనుకున్న స్థాయికి రావడానికైనా ఇంకా దానికి ఒక 40% ఇంకా దాంట్లో రావాల్సింది ఉంది. అయ్యా, ఇంకా దాంట్లో మేము యాక్చువల్లీ హాల్ ఆఫ్ ఫేమ్ అని ఒకటి చేద్దాం అనుకున్నాం. అంటే సమతకి నిదర్శనంగా ఉండే మహానుభావులు ప్రపంచంలో, ఒక భారతంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా, ఇతర ఖండాల్లో కూడా ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళ వివరాలు సేకరించి అందులో ఒక చోట పెట్టి ఎవరైనా దాన్ని చూసినప్పుడు వాళ్ళెవరు, ఎక్కడ, ఏం చేశారు, ఎందుకు వారికి సమతకి వాళ్ళు కూడా ఒక ఐకానిక్ అయ్యారు అంటే దాంట్లో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పక్కన స్క్రీనే కనిపించేటట్టుగా హిస్టరీ తెలిసేలా. యా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. ఎస్ సార్. దాంట్లో మనం మా ఐడియా ఏంటంటే దాంట్లో వరుసగా ఎంతమందిని మనం ఐడెంటిఫై చేస్తాం వాళ్ళందరి ఫేసెస్ మనం పెడతాం. టచ్ ద ఫేస్, యూ సీ ద థింగ్స్ ఆన్ ద స్క్రీన్ అనమాట. దే విల్ బి ఎ ఫ్యూ స్క్రీన్స్. ఎస్ సార్. సో ఒకళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంకొకళ్ళు ఇంకో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అట్లాగా వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు, ఎంతమంది ఉన్నారు అట్లాగా. సో ఇది తెలియచేయాలి అనేది కూడా ఒక అభిప్రాయం. దానికి కొంత కంటెంట్ కూడా ఉంది. బట్ ఇట్ నీడ్స్ టెక్నాలజీ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ దాంట్లోనూ. సో అది చేయాలన్నమాట. మనకి ఇది చేద్దామని కొంతవరకు చేసిన తర్వాత మనకి ఇది ప్రారంభించాల్సినటువంటి ఒక సన్నివేశం ఎదురైంది. సో దాంతో అక్కడికి అది ఆగింది అనమాట. సాధారణంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనొచ్చు, ఒక గృహం అనొచ్చు, మరొకటి అనొచ్చు, ఇనాగరేట్ అయింది అని అనగానే అంతకుముందు ఉండేటటువంటి ఆ వేగం తగ్గుతుంది కొంచెం. ఇది బలానప్పుడు దీన్ని ప్రారంభించాలనుకోగానే అంతా మొత్తం అందరూ కూడా 6 చక్రాల మీద పరిగెడతారు. రైట్, ఆరం అయిపోయింది అనగానే కొంచెం దాన్ని మెల్లిమెల్లిగా స్లో డౌన్ అవుతారనమాట. సో 2 చక్రాలు కూడా 1 చక్రం మీద నడుస్తుంటాయి ఇప్పుడు. అయ్యో, సో అంచేత మనకి మెల్లిమెల్లిగా సమయాన్ని బట్టి దాన్ని కొంచెం మళ్ళీ మిగతాది కూడా దానికి చేయవలసినవైనా దాన్ని ఇంకా యాడ్ చేయాల్సింది ఇంకా.